ఇదైతే పపాయ సోప్ అండి. దీన్ని నేను ఎప్పుడు చూసింది లేదు. నేమైతే విన్నాను, మా షాప్కి వచ్చిన కస్టమర్లు అయితే పపాయ సోప్ ఉందని అడిగేవారు. మేమైతే దీన్ని ఎప్పుడు సేల్ చేయలేదు. ఇలాంటి ప్రోడక్ట్లు చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనకు సేల్ అవ్వకపోతే మనకే లాస్ అయిపోతాము అని చెప్పేసి మా బావ అయితే దీన్ని ఒకసారి మనం ట్రై చేద్దామన్నారు. సరే తీసుకురండి బావ అని చెప్పేసి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. నేనైతే అన్బాక్సింగ్ చేశాను. ఇది చూడగానే నిజంగా పపాయ లాగా అనిపించింది. మా పిల్లలిద్దరూ అయితే అమ్మ బాబోయ్ ఏటమ్మా నిజంగా పపాయలా ఉంది అన్నారు. నాకు కూడా అలాగే అనిపించింది. చీకట్లో దీన్ని పపాయని పక్కన పెట్టుకున్నామంటే ఏది పపాయ ఏది సోపు మనకు కూడా అర్థమవుదు. అంత రియల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేశారు ఈ పపాయ సోప్ని. పీస్ అయితే ఇనుగ్గా ఉంది, కానీ దీన్ని వాడితే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. మరి వాడి చూద్దాం. నేనైతే ఎప్పుడు ఏది యూస్ చేయలేదు. ఫస్ట్ టైం ఈ పపాయ సోప్ని అయితే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో ప్రోడక్ట్ వాడిన తర్వాత. చూడడానికైతే చాలా రియల్గా చాలా బాగుంది పపాయ.